అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆరంభంలోనే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఇక గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో స్పీకర్ చైర్పై పేపర్లు విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ప్రస్తుతం అయితే ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆరంభంలోనే మరి కొందరు వైసీపీ సభ్యులు కూడా వాకౌట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సెషన్స్ లో ఏదైతే గవర్నర్ ప్రసంగం జరుగుతుంది కానీ వైకాపా ఎమ్మెల్యేలు ఒకసారిగా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులకు తరలిపడమే కాకుండా డైరీగా ఏదైతే గవర్నర్ ప్రసంగం చేస్తున్నటువంటి కూడా ఒకసారిగా గవర్నర్ పోడియం వరకు వెళ్లి పేపర్ను చింపడం కూడా జరిగింది. పేపర్ను చింపి గందరగోళమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే విధంగా కూడా కొంత పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వైసీపీ సభ్యులు అయితే మాత్రం దాదాపు 16 నిమిషాల పాటు అసెంబ్లీ లోపలికి వచ్చేస్తూ పోటీ పార్టీ నేతలు గోవిందా గోవిందా అంటూ పెద్దగా అరుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే మాత్రం శివ అంటూ అరుస్తా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో పరస్పరంగా కూడా పెద్ద మొత్తంలో కొంత వివాదం సృష్టించే విధంగా కూడా ఎమ్మెల్యేలంతా కూడా గందరగోళమైనటువంటి వాతావరణానికి వెళ్ళలేకుంటూ ఒక పక్క గవర్నర్ ప్రసంగం జరుగుతుంది, మరో పక్క వీళ్ళంతా కూడా పేపర్లు చుట్టుకుంటూ పేపర్లు చెప్పి ఇష్టానుసారంగా విశ్లేషించుకుంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా పైకి లేచి ఎక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ఇది కూడా ఒకసారిగా శివ అంటూ ఏదైతే లోపల నుంచి కూడా బయటికి రావడం జరిగింది. బయటికి కొన్ని మాత్రం పరిస్థితులు కూడా తలెత్తాయి. ఏదైతే పోలీసులు పట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి వారందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రకారం చేతుకొని ఇదేమి రాజ్యం అనుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోయినటువంటి తర్వాత ఎమ్మెల్సీకి మొత్తం కూడా మీడియా పాయింట్ అంశాలపై అయితే మాత్రం మాట్లాడటం జరిగింది. లడ్డూ కల్తీకి సంబంధించి కావచ్చు, నిరుద్యోగ వృత్తికి సంబంధించి, అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రవేశించిన అంశంపై కూడా అయితే మాత్రం వైసీపీ తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమెత్తుతా ఉంది. ధ్వజమెత్తమే కాకుండా ఈ అంశాలను లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు స్పీకర్ పోడియం చుట్టూ కూడా తెలిపామంటే కూడా వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పాలి. వైసీపీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ యొక్క అసెంబ్లీలో కొన్ని గందరగోళమైనటువంటి వాతావరణాన్ని చర్యలకి అనంతరం అసెంబ్లీ నుంచి కూడా ఓకే చేయడం అయితే మాత్రం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పవన్.